స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. తినే ఆహారాన్ని తగ్గించుకోవడం, లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం. డాక్టర్స్ కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెషన్ చేయడంతో ఎక్కువ మంది దీని వైపే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే చపాతీ తినేవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. పని ఒత్తిడిలో ఏ అర్ధరాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు. కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి నిద్రపోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం. ప్లేట్ నిండుగా భోజనం చేసిన 2-3 చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్స్ అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. మన దేశంలో ఎక్కువ మంది రక్తహీనతతో కూడా బాధపడుతున్నారు. చపాతీ తినడం వలన ఈ సమస్యను అధిగమించొచ్చు. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నిద్రపోయేటప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏ మాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో కొవ్వుగా మిగిలిపోయి మనిషి లావయ్యే ప్రమాదం ఉంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్ బి, ఈ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి గోధుమల్లో. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.